నంద్యాలలో వైసీపీ పార్టీ ఆఫీసులో రైతులతో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నీటి దోపిడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గంలో సాగునీటి సమస్యలపై చర్చించిన ఆయన రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. త్వరలో రైతులతో కలిసి వెలుగోడు రిజర్వాయర్ ను ముట్టడించి సాగునీటి పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇంతవరకు శ్రీశైలం డ్యామ్ లో 875 అడుగులు 170 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా ఈ రోజు వరకు కూడా వెలుగోడు రిజర్వాయర్ ను నింపడం గానీ అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ నింపడమే కాకుండా సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అందివ్వడం గానీ ఇప్పటి వరకు జరగలేదు అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ ప్రణాళిక విధంగా ఉండాలి, ప్రభుత్వం పైన ఎలా ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ సమావేశం కావడం జరిగింది. ఈరోజు అందరి సూచనలు తీసుకున్నాం. రైతాంగం ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు సోదరుల యొక్క విన్నపాలు తీసుకున్నాం, వాళ్ళ సలహాలు తీసుకున్నాం. వాళ్ళ సూచన మేరకు ఈరోజు రైతాంగం సూచన మేరకు మేము ఎప్పుడు కూడా ఇన్ని కష్టాలు పడలేదు. ఈరోజు శ్రీశైలంలో నీళ్లు ఉన్నా కూడా తాగునీరుకు నీళ్ళు ఇవ్వడం లేదు, పశువులకు నీళ్లు ఇవ్వడం లేదు, అదేవిధంగా సాగునీరు కూడా నీళ్ళు ఇవ్వలేదు అని వాళ్ళ బాధలు వెళ్లబుచ్చడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కూడా చూసాం చాలా సార్లు 90 టీఎంసీలు వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఆరుతడి పంటలకు కానీ లేకపోతే తాగునీరు కూడా నీళ్ళు అందించడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు చూస్తే దుర్మార్గంగా 175 టీఎంసీలని మాట వరుసకు మనం అనుకుంటా ఉన్నాం. కానీ దీని జలదోపిడీ తెలంగాణ ప్రభుత్వం జలదోపిడీ చేస్తా ఉంది అనే విషయాన్ని బయటపెట్టడం లేదు.